ఇష్టపడతారు. అది మన స్టిచెస్ మనమే చేసుకోవచ్చు. బయట వాళ్ళకి ఎలా కానీ మళ్ళీ మనకి వస్తే సాటిస్ఫాక్షన్ పెడతారు, మనం వాళ్ళు చేసుకున్నామంటారు. సో అంత తీసుకున్నాం. అసలు ఫ్యాషన్ అంటే ఏంటంటే ఓన్లీ డ్రెస్సింగ్ ఒకటే కాదు, మనం పెట్టిన ఆర్నమెంట్స్ అనేది దానికి వస్తారు. ఆ డిజైనింగ్ అంటే అది నెక్లెస్ అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, మొత్తం ఏవైనా మొత్తం అని ఫ్యాషన్కి లెక్క వస్తాయి మనకి. ఇప్పుడు మార్కెట్ బట్టి ప్రతి దాంట్లో మనకి ఫ్యాషన్ కనిపిస్తుంది. అప్పట్లో వాళ్ళ హెయిర్ స్టైల్ వచ్చేసి పైకి పెద్దగా పెట్టుకోవడం మనకి హెయిర్ స్టైల్, ఇప్పుడు వచ్చేసి లూజ్ హెయిర్. సో అది కూడా ఫ్యాషన్. ఇలా రాను ప్రతి ఇయర్కి ఫ్యాషన్ అనేది మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు టీనేజర్స్ ఏంటి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరూ కూడా దానికి అనుకూలంగా మారుతున్నారు. ఇదివరకు పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి స్టిక్కర్స్ యూజ్ చేసేవాళ్ళు కదా, కుంకుమ బట్టి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా సరే, టీనేజర్స్ అయినా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా స్టిక్కర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. అలవాటు పెద్దగా ఎలా ఇష్టపడుతున్నారు కదా. సో అది కూడా ఒక ఫ్యాషన్ లెక్క మనకి. అలా మనకి చెప్పుకుంటే మొత్తం ప్రపంచంలో ఫ్యాషన్ చెప్పాలంటే ఇదివరకు ఫ్యాషన్ అంటే సినిమా యాక్టర్స్ ఉంటేనే అది అవార్డు ఫ్యాషన్ అని వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చూసి మనం నేర్చుకున్నాం. సో ఇది కూడా ఫ్యాషన్ కింద అవుతుంది.